హోలీ రంగేలు జనమంతా రంగుల్లో మునిగి తేలుతున్నారు. అయితే రంజాన్ మాసంలో పండుగ రావడంతో భద్రతపై పోలీసులు ఫోకస్ పెంచారు. హైదరాబాద్ లో హోలీ సందర్భంగా ఆంక్షలు విధించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా నిఘా ఉంచారు. సిపి సివి ఆనంద్ శాంతి భద్రతల్ని పర్యవేక్షిస్తున్నారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకవైపు హోలీ సంబరాలు అంబరానంటున్నాయి, మరోవైపు భద్రతను కూడా అంతే విధంగా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, హ్యాపీ హోలీ టు యూ ఆల్. అక్కడ భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ నీలిమా, ముందుగా టీవీ9 ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ ఇది రంగుల పండుగ. చిన్న పెద్ద అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఈ పండుగకు నగరంలో పలు ఆంక్షలను విధించారు పోలీసులు. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. 35 సంవత్సరాల తర్వాత రంజాన్లో ఉన్నటువంటి రెండవ శుక్రవారంతో పాటు హోలీ పండుగ రావడంతో ఇక్కడ శాంతి భద్రతలను పర్యవేక్షించారు సిపి సివి ఆనంద్. అంతేకాకుండా ఇక్కడ పోలీసుల పికెటింగ్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నట్టుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకరికొకరు కలర్స్ పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా మొఘలుల కాలంలో ఏదైతే హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా చేసుకునేటటువంటి పండుగగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఇక్కడ నమాజ్ వేళలు కూడా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రశాంతంగా కూడా ఈ యొక్క హోలీ పండుగను, అంతేకాకుండా రంజాన్కి సంబంధించినటువంటి ఈ శుక్రవారానికి సంబంధించి జరుపుకోవాలంటూ కూడా పోలీసులతో పాటుగా మత పెద్దలు కూడా సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ పోలీసుల పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క హోలీకి సంబంధించి అందరూ సంతోషంగా జరుపుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తూ ఉన్నారు. నీలిమా, రైట్.